మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా బిజినెస్ని, మా యొక్క ఉద్యోగాల్ని, ఇవన్నీ మనం కోరుకుని ప్రార్థన చేస్తాం. ఆశీర్వదించండి. దేవుడు ఆశీర్వదించడానికి గొప్ప మనసు కలిగిన వాడు. అయితే నా యొక్క చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో క్రైస్తవులు కాకుండా బయట వాళ్ళు వదిలిపెడదామండి, క్రైస్తవులమైన మనం దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆలోచించాలని మాట్లాడుతున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రభువా, నా ఎడల నీకున్న ఉద్దేశం ఏమిటో దాన్ని నెరవేర్చమని దావీదు మహారాజు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాడు. దేవుని ఉద్దేశం అంతా ఏమిటండి? మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. సరే, ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. అన్నట్టుగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత ఒకరిని ఒక విధంగా, ఒకరిని ఒక విధంగా కాదు, ఆయా విధాలుగా దేవుడు ఆశీర్వదించుకుంటాడు. దయచేసి కాసేపు మనసు పెడదాం. ప్రభువు మనల్ని ప్రశ్నించాడు అనుకోండి, నా కొరకు మీరేం చేశారు అని ప్రశ్నించాడు అనుకోండి, మనం ఏం చెప్పగలం? ఎందుకంటే మన దేవుడు లెక్క అడిగే దేవుడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు లెక్కలు అడగరు. మన దేవుడు లెక్క అడిగే దేవుడు. ఆ సాదృశ్యాలు చాలాసార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, మనం చూస్తాం బైబిల్లో. డేవిడ్ రాజయ్య గారిని అడిగారు అనుకోండి, ఈ బాబు ఈ నీళ్ళను బ్రతికావు, నీకు భార్యని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, మరి నువ్వు ప్రారంభించినటువంటి సంస్థను దీవించాను, నీ బిజినెస్ను ఆశీర్వదించి వందల కొలది పని వాళ్లకు భోజనం పెట్టేంత భాగ్యం నేను ఇచ్చాను, నా కోసం ఏం చేసావు డేవిడ్ నువ్వు అని దేవుడు అయ్య గారిని అడిగితే చెప్పనక్కర్లేదు, చూపిస్తాడు. ప్రభువా మీరు చూడండి అంటాడు ఒక మాటతో. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ప్రభువా మీరే చూడండి నాయన, నా చేతనేది నేను చేశాను. భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా కదండి. కాబట్టి మరి ఇక్కడ చాలామంది ఆశీర్వదించబడిన వారే కనబడుతున్నారు. ప్రభు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం కూడా చెప్పాలి కదా, ప్రభు నాకు ఇచ్చిన దానిలో నేను ఇది చేయగలుగుతున్నాను. సాక్ష్యం క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అన్నిటికంటే సాక్ష్యం. మాటలో సాక్ష్యం ఉండాలి, చేతి పనుల్లో సాక్ష్యం ఉండాలి, తర్వాత అన్ని విషయాల్లో సాక్ష్యం కలిగి జీవించాలి. డేవిడ్ రాజయ్య గారి గురించి ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. మరి అన్ని జనుల్లో నుండి పిలువబడినటువంటి రెడ్డి గారు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారు. ఇది దేవునికి మహిమ, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆయన తన స్నేహితుడి గురించి అంత గొప్పగా చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జ్ఞాపకార్థ కూటములో, ఆదరణ కూటంలో లోటుపాట్లు మనం దిద్దుకోవాలని నా ఆశ. ఉంటాయి మన దగ్గర పొరపాటు మనుషులు, అవునంటారా కాదంటారా? మీరు లేవి కాండం 4 అధ్యాయం 5 అధ్యాయం చదివితే ఇప్పుడొద్దు చూసుకున్న తర్వాత పొరపాటున ఎవరైనా చేయరాని కార్యములు చేసినట్లయితే వారిని తీసుకెళ్ళి బయటపడేవి. నేను చెప్పలేదు ప్రభు, చాయిస్ అన్నాడు. మరలా దిద్దుకోవడానికి చాయిస్. వారికి పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ ఉంది అన్నాడు. కాబట్టి మనం పొరపాటు మనుషులం కానీ వాదిస్తాం. స్త్రీ పురుషులము, భార్య భర్తలు వాదిస్తాం. నాది కాదు పొరపాటు అంటే నీది కాదంటే నాదే అని వాదిస్తాం. నేనైతే అంటాను, ఈ రోజు వరకు దేవుని దగ్గర నేను పొరపాటు మనిషిని ప్రభువా, నాలో ఏ మంచితనం ఇంకా లేదు,
ఎందుకంటే వాక్యం అర్థమైనప్పుడే జీవితం సార్థకం అవుతుంది. వాక్యం అర్థం కానప్పుడు మనం వాక్యం మీద మనసు కూడా పెట్టలేదు. సెల్ ఫోన్ ఒకసారి అది రింగ్ ఇవ్వకపోయినా సైలెన్స్లో పిలుస్తుంది, తిన్నగా లేచి బయటకు వెళ్ళిపోతాం. అదే ప్రమాదం, దయచేసి అదే ప్రమాదం. అప్పుడే నీ గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. నీ గురించి మాట్లాడేటప్పుడే నువ్వు లేచి బయటకు వెళ్ళావు అనుకో, ప్రభు నన్ను ఆశీర్వదించిన తర్వాత వచ్చాడు ఏం చెప్తాడు, అరే నేను నీ గురించి మాట్లాడుతున్నా, అంత లోపల వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు వస్తావు ఏంటి అంటాడు. కాబట్టి నేను చెప్తుంటాను, ఖచ్చితంగా సైలెన్స్లో కూడా పెట్టకూడదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది ఎవరితో మాట్లాడుకుంటున్న టైం, వాల్యుబుల్ టైం. చర్చిలో కానివ్వండి, మనం బైబిల్ ధ్యానం చేసేటప్పుడు కానివ్వండి, ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, చాలా ప్రాముఖ్యమైన సమయం. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కనికర స్వరూపుడైన పరలోకపు తండ్రి, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. నా ప్రభువా, మేము నిన్ను ఘనపరిచే వారి సంఖ్యలో ఉన్నామా, లేక నిన్ను అవమానపరిచే వారి యొక్క వరుసలో ఉన్నామా? డేవిడ్ రాజు గారి కుటుంబం అంతా నిన్ను ఘనపరుస్తున్నారు. ప్రభు తాను ఈ లోకం వచ్చి నీ యొద్దకు వచ్చినను ఆయన చేసిన నీ కార్యాలను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నారు. అనేక విధాలుగా నిన్ను మహిమపరుస్తున్నారు. మేము కూడా అలాంటి జీవితం ప్రభువా రూపాంతరం పొందినట్లు సహాయం చేయండి. చేరవచ్చినటువంటి పెద్దలను, దాసులను, దాసురాలను, అల్పులమైన మమ్మల్ని మీ వాక్యం ద్వారా పలకరించండి. పరిశుద్ధాత్ముడా, మా హృదయాలలో నీ వాక్యపు వెలుగుతో వెలిగింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 11వ అధ్యాయము 31, 32 వచనాలండి. 31, 32 వచనాలు. కుటుంబ సభ్యులు తప్పకుండా ఈ మాటలు వినాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వచ్చిన వారందరూ కూడా వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మన హృదయాల్లో ధ్యానం చేద్దాం. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడైన అబ్రాము భార్య అయిన శారాయి అని తన కోడల్ని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్లీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు ఆరానులో మృతి పొందెను. మనం చదువుకున్న వాక్య భాగంలో ముగింపు చూడాలి. ముగింపు, తెరాహు అబ్రహాము తండ్రి అయిన తెరాహు, వారు ముగ్గురు అన్నదమ్ములు. వారి తండ్రి అబ్రహాం. మీరు యాక్చువల్లీ అన్యజనులని మనకు అందరికీ తెలుసు, విగ్రహారాధికులు, కల్దీల దేశానికి చెందినవారు. బొమ్మలను తయారు చేసి అమ్ముకొని వాటిని పూజించేటువంటి వారు. అయితే ఎందుకు తెరాహుకు ఒక మనసు వచ్చిందో వచ్చింది. కల్దీల దేశాన్ని వదిలిపెట్టాలి అనుకున్నాడు. మరి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. ఆ పట్టణాన్ని వదిలిపెట్టాలి అనుకున్నాడు. తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి వచ్చేటప్పుడు ఆ కనాను యొక్క యాత్ర అంతవరకు తన పిల్లలకు తెలియదు, తనకు తెలియదు. మరి ఎవరు చెప్పారో, ఎందుకు బయలుదేరాడో, ఏ ఉద్దేశంతో బయలుదేరాడో ఎవరు తెలుసు? అది దేవుడికి ఒకనే తెలుసు. ఎందుకనగా ప్రపంచానికి నడిబోర్డు, సెంటర్ పాయింట్ కనాను దేశం, ఇజ్రాయెల్ దేశం
సెంటర్ పాయింట్ హెచ్కేల్ గ్రంథంలో చక్కగా మాట రాయబడింది. అక్కడికి బయలుదేరాడు. కనాను పరలోకానికి సాదృశ్యమని మనందరికీ తెలుసు. ఈ విధంగా బయలుదేరి తెరాహు వస్తున్నాడు. మరి అబ్రహాం కూడా బాగా వయసు వచ్చినవాడే, 70 ఏళ్ళు వయసు వచ్చినవాడే, సంతానం లేదు. అప్పుడే మరి హారాను కూడా చనిపోయాడు, వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయాడు. ఇక బయలుదేరి వస్తూ లోతును పెట్టుకొని తెరాహు గారు వస్తూ 205 ఏళ్ళు బ్రతికాడు, కానీ మధ్యలోనే చనిపోయాడు. అంటే కనానుకు చేర్చలేకపోయాడు, తన యొక్క కుటుంబాన్ని కనాను దేశానికి చేర్చలేకపోయాడు. అప్పుడు అబ్రహాము ఏమనుకొని ఉండాలి? ఇప్పుడు అనిల్, సునీల్ అండ్ కుమార్తెలు అండ్ జోషి అక్క గారు, మరి అల్లుళ్ళు, మరి డేవిడ్ రాజు గారు చనిపోతానే ఏమనుకుండాలి? ఏంటి ఇంత సడన్గా, హఠాత్తుగా, అనుకోకుండా, ఏమిది మాకేం అర్థం కాలేదు. తర్వాత ఎలా సాగించాలి, ఎలా నడిపించాలి, ఏమిటిది అన్న ఆలోచన తప్పకుండా హృదయాలు బద్దలైపోయినంతగా వస్తాయి. ఇప్పుడు ఈ అబ్రహాం ఆ కనాను దేశాన్ని ఎప్పుడు చూడలేదు. ఆ కనాను యాత్ర అబ్రహాంకి అసలు తెలియదు. బయలుదేరింది వాళ్ళ తండ్రి బయలుదేరాడు, తెరాహు బయలుదేరాడు. బయలుదేరి వచ్చేటప్పుడు మధ్యలోనే మీరు బాగా గమనిస్తే 32వ వచనం, తెరాహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరాహు హారానులో వృద్ధి పొందాడు. ఇప్పుడు కనానికి ఎవరు తీసుకెళ్ళాలి? ఇంకా తీసుకెళ్తానన్న డాడీ లేరు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరు వస్తారు తీసుకెళ్ళడానికి? అసలు ఆ మార్గం ఎవరికి తెలుసు? ఆ దేశం గురించి బాగా ఎవరికి తెలుసు? ఆ గమ్యం ఎవరు చేరుస్తారు? 12వ అధ్యాయంలో స్టార్ట్ అవుతారు. ఎవరు వస్తారు? మనం చదువుతాం 12వ అధ్యాయంలో. యెహోవా. ఎవరు వచ్చారండి? అసలు ఏం సంబంధం అండి? ఏం సంబంధం ఉంది? అబ్రహాము యాక్చువల్లీ అబ్రామే, అబ్రహాం కాదు, అబ్రామే. శారా కాదు. వీరి సాంప్రదాయాలు వేరు, వీరి అలవాట్లు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ ఉద్దేశాలు వేరు. కానీ ప్రయాణం మాత్రం ఎక్కడికి? కనానికి. కనాను భూమి మీద దేవునికి అడ్రస్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. దేవునికి భూమి మీద అడ్రస్లు ఉన్నాయి. పరలోకంలో అడ్రస్ చెప్పాడు ఆయన. యెషయా 57వ అధ్యాయంలో మహోన్నతుడును మహాగణుడును అన్న అడ్రస్ చెప్పాడు. పరలోకమందు నేను మహాపరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయితే భూమి మీద ఎక్కడ? వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తాను. వారిని ఉజ్జీంప చేయుటకును, వారిని బలపరుచుటకును నేను అక్కడ నివసిస్తానని అడ్రస్ చెప్పాడు. దేవుడు భూమి మీద జీవించే, నివాసం చేసే అడ్రస్లు ఉన్నాయి. దానిలో ప్రథమమైనటువంటి అడ్రస్ కనాన్. నా దేశం అంటాడు దేవుడు, దాన్ని నా దేశం అంటాడు. ఈ దేశానికి తండ్రి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు, తీసుకువెళ్ళలేకపోయాడు. చూడండి, మనం అనుకున్న కార్యాలన్నీ మనం చేయలేం. అయినంత మాత్రాన ఆగిపోతాయా? ఎవరు మనము? లోక సంబంధికులం కాము, ఈ లోకానికి సంబంధికులం కాము. మన మాట, మన ఆలోచన, మన ప్రయాణము, మన తలంపులు పరలోక సంబంధించినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ తండ్రి అయితే తన కార్యాలను పరిపూర్ణంగా చేయాలని ఆశిస్తాడో, ఒకవేళ చేయలేకపోతే దానిని ఆపడానికి వీళ్ళు వస్తాడు తప్పకుండా. ఎవరు? 12వ అధ్యాయం ఏమంటున్నాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అది సంగతి. ఎవరు చూపిస్తారట? నేను చూపిస్తాను బాబు. మీ నాన్న లేనంత మాత్రాన సో నేను లేననుకుంటున్నావా? మీ డాడీ ఇక్కడ ఈ యాత్రలో మధ్యలో ముగిసిపోయినంత మాత్రాన నేను నా పిల్లలతో చెప్తుంటాను, నేను డూప్లికేట్ డాడీ అని చెప్తుంటాను. నా పిల్లలతో నేను ఒరిజినల్ తండ్రి కాదు, మీకు డూప్లికేట్ అండి అని చెప్తాను.
ప్రతిదానికి డూప్లికేట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంది. గోల్డ్ ఉంది, దానికి డూప్లికేట్. ఒరిజినల్ నోట్లు ఉన్నాయి, దొంగ నోట్లు ఉన్నాయి, ప్రతిదానికి ఉంది. అందుకు నా పిల్లలతో చెప్తాను, నా మీద ఎప్పుడు కూడా మనస్సును మీరు పెట్టుకోవద్దు. ఏ దేవుడు తన ప్రణాళిక చేత మా గర్భబంధువులు తీసుకొచ్చాడో ఆయన మీద మీరు మనసు కలిగి జీవించండి. ఆయన మీ కార్యాలు సఫలపరుస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. నా తలంపులు చిన్నవండి, దేవుని తలంపులు ఆకాశము కంటే గొప్పవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తలంపులు చాలా చిన్న చిన్నవి, దేవుని తలంపులు చాలా గొప్పవి. దేవుడు మనకు నిజమైన తండ్రి, మనందరికీ తండ్రి, మనందరికీ తండ్రి. దీన్ని గ్రహించడానికి మనసు కావాలి, గ్రహించడానికి. డేవిడ్ అయ్య గారు మధ్యలోనే తన కాలం సంపూర్ణం అయినప్పుడు, నేను ఆ వాక్యం కూడా చూపిస్తాను లేండి, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. నేనంటా నా రోడ్ల మీద భిక్షగాళ్ళు ఉన్నారు, ఫుట్పాత్ మీద ఎంతోమంది దిక్కుముక్కు లేని వాళ్ళు ఉన్నారు, రైల్వే స్టేషన్ పక్కన పడుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జబ్బులు రాకూడదా? వాళ్ళు వెళ్ళిపోకూడదా? ఈయనని ఎందుకు తీసుకెళ్ళాలి? ఏంటి ఉద్దేశం? ఏమిటి ప్రణాళిక? కాలము సంపూర్ణం, దినములు సంపూర్ణం. ఏ విషయంలో సంపూర్ణం? దేవునికి ఆనందకరమైన పని చేసే విషయంలో సంపూర్ణం. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ఆ దేశాన్ని చూపిస్తాను. చూపించడమే కాకుండా కొన్ని వాగ్దానాలు చేస్తాడు. చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఇవి అనిల్ గారికి, సునీల్ గారికి, కుటుంబ సభ్యులందరికీ వాక్కులండి. పేర్లు ఇక్కడ వేరుగా పెట్టొచ్చు, కానీ వాక్యము మనందరికీ, వాక్యము మనందరికీ. ఎందరూ అంగీకరింతురో వారందరూ దేవుని పిల్లలకై ఆయన అధికారము అనుగ్రహించారు. అంగీకరించిన వారందరికీ కులము లేదు, మతము లేదు, వర్గభేదం లేదు, ఇంకొకటి లేదు. ఎందరూ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. అంగీకారం వినటం వేరండి, అంగీకరించడం వేరు. చదవటం వేరు, గ్రహించటం వేరు. కాబట్టి అంగీకరించిన వారందరికీ ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ నా గురించి రాయబడింది ఏంటి? తెరాహు చనిపోయినట్లుగానే, తెరాహు తన జీవితం ముగించుకున్నట్లుగానే మా నాన్న కూడా ముగించేసుకున్నాడు కదా. మరి ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. నేను ఆ దేశానికి నేను తీసుకెళ్తాను, ఆ దేశంలో నేను ప్రవేశపెడతాను. తర్వాత ఇంకేమంటున్నాడు? నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నిన్ను ఆశీర్వదించు వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి వాగ్దానాలు? ఎవరికి వాగ్దానాలు? తరతరాలకు. ప్రతి వాగ్దానము క్రీస్తు యేసులో అవునన్నట్టుగానే ఉంది, కానీ కాదన్నట్టుగా లేదు. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు తీసుకోవాల్సింది ఏంటి? అస్సలు ఆయన అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. నాన్నగారు చిన్నగా ప్రారంభం చేశారు, ఆయన శక్తి కొలది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి చేయవలసినటువంటి తనకు మించిన గొప్ప పనులు చేశాడు. ఆ తర్వాత వీటిని దేవుడు ఆపివేయడు. ఇక కార్యాలన్నీ ఆయనవి, ఆలోచన ఆయనది, తలంపు ఆయనది, నాయకుడు ఆయన, రాజు ఆయన, ఆలోచనకర్త ఆయన, సమస్తకు అధికారి ఆయన. కోల్గేట్ గారు ఒక మాట అన్నారట వ్యాపారం ప్రారంభించినప్పుడు. ప్రభువా మన ఇద్దరం పార్ట్నర్స్ అన్నాడట దేవుడితో. ప్రభువా మన ఇద్దరం పార్ట్నర్స్, నష్టం వస్తే ఇద్దరికి వస్తుంది, మీ ఇష్టం. లాభం వస్తే ఇద్దరికి లాభమే ప్రభా. నువ్వు 10% ఇమ్మన్నావు కదా, నేను 20% ఇవ్వడానికి సిద్ధపడ్డాను, మరి నీ ఇష్టం ప్రభా, కోల్గేట్ కంపెనీ నీ ఇష్టం అన్నాడు. లాస్ట్కి ఆయన చనిపెట్టుకుని 90% దేవునికి రాసి 10% కుటుంబానికి పెట్టి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో మరొక కంపెనీ వచ్చింది, కానీ అనేక కంపెనీలు పోటీ పడడానికి వచ్చాయి, కానీ ఆ కంపెనీని ఏం కూడా బ్రేక్ చేయలేకపోతున్నాయి. కారణం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు కదా, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు.
కనుక ఈ కుటుంబం దేవుని గణపరుస్తున్న కుటుంబం కనుక దేవుని వాగ్దానాలు ఈ విధంగా చెబుతున్నాయి. తెరాహు తన జీవితం ముగించుకున్న తర్వాత అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామును అబ్రహాముగా మార్చేసి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ వచ్చాడు, దీవించుకుంటూ వచ్చాడు, వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అయితే కుటుంబానికి నేను కోరుకున్నది ఏంటంటే దేవునితో మంచి సంబంధం పెంచుకుంటూ ఉండాలి. ఆయా సమయాల్లో, ఆయా తరుణాల్లో, ఆయా వేళల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు. ఆటంకాన్ని అధిగమించేది ప్రార్థన. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమైన ప్రభు మనకు నేర్పించాడు. ప్రార్థన ద్వారా కుటుంబం ముందుకు వెళ్ళాలి. మరి చేరవచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు ఈ కుటుంబం కొరకు అత్యధికంగా ప్రార్థన చేయాలి. మేము కూడా ప్రార్థన చేస్తామని మాటిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కుటుంబాలు భూమి మీద చాలా అవసరమై ఉన్నాయి. ధనాన్ని దాచుకోవడం వేరు, ధనాన్ని ధర్మం చేయడం వేరు. దాచుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత ధర్మం చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ విషయాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఒకరోజు తేటతెల్లగా కనపడుతుంది. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ కుటుంబానికి దేవుడు చేస్తున్న వాగ్దానం, తండ్రి ఆగిపోయినటువంటి ఆ యొక్క ప్రయాణంలో తిరిగి దేవుడు తోడ్పడి నడిపిస్తున్నాడు. ఇదే మాటలు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా దావీదుతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఒక నిమిషం. ఏడవ అధ్యాయం 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు ఇప్పుడు బాగా వినాలి. నీ దినములు సంపూర్ణములగినప్పుడు, దావీదుతో దేవుడు చెబుతున్న మాట, నీ దినములు సంపూర్ణములు అగునప్పుడు. మనిషికి దినాలు నియమించేది ఎవరు? మనం కాదు. మనం ముహూర్తాలు పెట్టుకుంటుంటాం, మనం లేకపోతే ఇంకొక మాట చెప్పుకుంటుంటాం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. చరిత్రను రాసి ఉంచినవాడు దేవుడు, కృప చూపినవాడు దేవుడు. చెప్తున్నాడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచాడు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచును, నేను అతనికి తండ్రినై ఉందను. స్తోత్రం. ఎవరు చెప్తారండి ఈ మాట? నేను అతనికి తండ్రినై ఉందను. నువ్వు లేనంత మాత్రాన అతన్ని నేను వదిలేను. నువ్వు వచ్చేస్తావు నా దగ్గరికి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు, నీ పితరులతో నిద్రిస్తావు. ఆ తర్వాత నీ కుమారుణ్ణి నీకంటే గొప్పగా నేను హెచ్చిస్తాను. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు, దేవుడు సత్యవంతుడు. నేను విశ్వసిస్తున్నాను. నేను ఈరోజు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తోటలో దేవుడు గొప్ప బైబిల్ కాలేజీ తన కుమారుల ద్వారా దేవుడు కట్టించబోతున్నాడని విశ్వసిస్తున్నాను. అనేకులు అక్కడ దైవజనులు కాబోతున్నారని విశ్వసిస్తున్నాను. ఒక ప్రార్థన శిఖరం అగ్నిమంట వలె మండి స్థలంగా దేవుడు రాబోయే కాలంలో మరి డేవిడ్ రాజయ్య గారి సంతతి ద్వారా చేయబోతున్నాడని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాగ్దానాలతో దేవుడు పలకరిస్తున్నాడు. ఇది మన ఊహ కాదు, భ్రమపడే మాట కాదు, లేకపోతే దురాశ నిరాశ కాదు, నిరీక్షణ. ఆయన ప్రారంభం చేశాడు. నేను అనుకున్నాను, ఒక్కొక్క చోట నాకు చూపిస్తూ అయ్యగారు త్రిప్పుతూ ఉంటే ఏ ఉద్దేశంతో కట్టాడబ్బా, ఎన్ని పడకలు, ఇన్ని బిల్డింగ్స్, ఇంత పెద్ద స్థలంలో
ఎవరి కోసం కట్టాడు? తన పిల్లల కోసం ఇల్లు కట్టుకున్నాడు, తన కుటుంబం కోసం ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇవి ఎవరి కోసం కట్టాడు? ఏదో ఆయన మనసులో దేవుడు నాటాడు, ఆయన మనసును ప్రేరేపించాడు, ఆయన మనస్సును వాడుకోవడానికి ఆయన మనస్సును దేవుడికి ఇచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక నేనేం చేయాలి ఇప్పుడు? ఓ ధనవంతుడు అన్నాడు, నాకు ఆస్తి సమృద్ధిగా పంటలు పండాయి, నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇప్పుడు నేనేం చేయాలి? డబ్బు చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరు సెల్ ఫోన్ పెట్టలేదు కదా ఇక్కడ నా మీద. నేను తండ్రిగా ఉంటాను, నేను తండ్రిగా ఉంటాను కుటుంబానికి, నీ బిడ్డలకు నేను తండ్రిగా ఉంటాను. ఒకసారి ఆలోచించేయండి, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధాన్యత ఇది. మీరు కుటుంబం వింటున్న వాళ్ళు పెద్దలందరూ కూడా ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ప్రార్థన చేయాలి. నేను 2-3 సార్లు ఉన్నాను ఇక్కడ పెద్ద బైబిల్ కాలేజీ కడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఒక ప్రేయర్ టవర్ కట్టారు, ఇందులో ఎప్పుడు ప్రార్థనలు చేస్తుంటే ఎంత బాగుంటుంది. దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. అదంతా ఆ స్థలం ఒక్కొక్క ప్రదేశాన్ని కట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో కట్టాడో దేవుడు ఆ ఉద్దేశములన్నీ తన రాకడ వరకు సఫలపరచునుగాక. ఆమేన్. ఆయన కార్యాలన్నీ నెరవేర్చునుగాక. మన దేవుడు పాత నిబంధనను ఆపివేసేయలేదండి, పాత నిబంధనను ఆపివేసేయలేదు. దాన్ని ఏం చేశాడు? నెరవేర్చి కొత్త నిబంధన స్టార్ట్ చేశాడు. అంటే తన పవిత్రమైన రక్తంతో బంధాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు. బంధం నోవాహుతో 9వ అధ్యాయంలో ఉంటాడు, ఆదికాండంలో, నీతోనూ నీ పిల్లలతోనూ నీ తదితనంతరము నీ వారందరితో నేను వాగ్దానం చేసి నిబంధన చేస్తున్నా అంటాడు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం, మన దేవుడు మన గురించి ఆలోచించేయడు. కేవలం మన తర్వాత మన పిల్లల గురించి ఆలోచించేయడు. పిల్లలకు 1000 తరముల వరకు ఆలోచించేవాడు. గుర్తుపెట్టుకుని దీన కుటుంబం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఏం పనులు? దేవుని పనులు. మీ వ్యాపారం కొరకు కదా మేము భారం కలిగి ప్రార్థన చేస్తాం. తప్పకుండా దీవెనకరంగా ఉండాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే కుటుంబంగా ఉండాలని. డేవిడ్ రాజు అయ్య గారు బాహ్యంగా కనిపించకపోవచ్చు, కానీ ప్రతి కదలికలో తన పనులలో ఆయన కనబడుతూనే ఉన్నారన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాల కొరకు బాగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం, ఆ రక్తానికి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేటు ఉందండి. అన్నిటికీ ఉంది. ప్రపంచంలో ఏదైనా మీరు ప్రోడక్ట్ తీయండి, ఒక మనిషిని తీయండి, ఒక మనిషి జన్మించనండి, అన్నిటికీ ఉంది. కానీ యేసు రక్తానికి లేదు. అది సజీవమైన రక్తం, నిర్మలమైన రక్తం, శ్రేష్టమైన రక్తం. ఆ రక్తంలో కడగబడిన మన జీవితాలు, కార్యాలు సజీవంగా సాగిపోవాలి. సజీవుడైన దేవుని జీవంగల రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మరి అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు దీన కుటుంబానికి వచ్చిన మన కుటుంబాలకును అనుగ్రహించి గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, శాంతిని ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. నా ప్రభు, వాక్యమును విని గుండెల్లోకి చేర్చుకొని అంగీకరించిన ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని 30 60 100 ఫలించి నా దేవ కార్యాలను కొనసాగించువాడు, నెరవేర్చువాడు, సఫలపరచువాడు. లేఖనాల్లో మీరు మాట్లాడినట్లు తెరాహు మధ్యలోనే తన జీవితం ఊహించుకున్నప్పుడు అబ్రహాము జీవితాన్ని
అంతర్ధానంగా అడవుల్లో మీరు వదిలివేయక పరలోకం నుండి దిగి వచ్చి మేఘాలలో నుండి అబ్రహాంతో మాట్లాడి, నేను చూపిస్తా బాబు నీకు ఆ దేశం. మీ నాన్నగారు చూపించాలని ప్రయాణమయ్యాడు, కానీ చూపించలేకపోయాడు. నేను కొనసాగిస్తానని తీసుకువెళ్ళి ఆ ఒక్కడైన అబ్రామును అబ్రహాముగా మార్చి, శారాయిని శారాగా మార్చి, లెక్కకు మించిన ఆకాశ నక్షత్ర జనములే చేసి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఆ జనాన్ని ప్రథమ స్థానంలో పెట్టి మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రాలు. ఆ విధంగా దీన కుటుంబాన్ని, డేవిడ్ అయ్య గారిని, జోసి సిస్టర్ గారిని, సంతానమును, బంధువులను, మిత్రులను సకల దీవెనలతో నింపండి. ఇంకా అప్పటికంటే 100 రెట్లు ఆశీర్వాదాలు కలిగి నీ కార్యాలు చేసే రాజవంశపు కుటుంబముగా, యాజకత్వాన్ని జరిగించే కుటుంబముగా దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.